నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధి సలహాదారులు వి హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆరోగ్యం, అలైవ్ సంక్షేమం, బాలల భద్రత మరియు మాదకద్రవ్య వ్యతిరేక ప్రచారాలు, వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళా సాధికారత మరియు భద్రత, పర్యావరణ క్షేత్రస్థాయిలో అవగాహన మరియు అమలుకు నిర్ధారించడానికి 99 రోజుల కార్యక్రమం 5 శ్రేణుల అంతటా క్రమబద్ధంగా అమలు చేయబడుతుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16 మండల స్థాయిలో సమావేశాలు, మే 2-3 నియోజకవర్గంలో ఎల్లారెడ్డి
నియోజకవర్గ సమావేశాలు 22 జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే 9,445 భవనాలు శుభ్రపరచడం జరిగింది. 5,386 ఫైళ్లను పరిష్కరించడం జరిగింది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకమైన వైద్యులచే వైద్య శిబిరాలు నిర్వహించి 4,170 మంది రోగులకు పరీక్షించడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా నేల నిర్వహణలో భాగంగా 6,400 మట్టి నమూనాలు సేకరించి సాయిల్ హెల్త్ కార్డు పంపిణీ చేయడం జరిగింది. బీసీ వసతి గృహాల 27 మంది విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. గిరిజన వసతి గృహాల భవనాలకు శుభ్రం చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల వసతి గృహంలో 48 లక్షల రూపాయల విలువగల మరమ్మతులు పనులు గుర్తించి మంజూరు చేయడం జరిగింది. విద్యాశాఖ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు క్రీడలో ఉత్తమ ప్రదర్శన సాధించిన 10 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. మహిళా సాధికారిత మరియు భద్రత గురించి వన్ స్టాప్ వన్ సిటీ వన్ సెంటర్ 68 లక్షల వ్యయంతో నిర్మించి ప్రారంభించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకి మనోత్వంతో భాగంగా 13,49,000 మొక్కలను నాటుకు లక్ష్యంగా నిర్ణయించింది. కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతి: 1. వరి ధాన్యం కొనుగోలు ప్రస్తుత యాసంగి పంటలో 4,01,257 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి 839,40,00,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బీమా ఈ సంవత్సరం అందించిన 627 రైతుల నామినీల యొక్క బ్యాంకుల ఖాతాలో 31,35,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా ప్రస్తుతం యాసంగిలో 3,99,281 రైతు ఖాతాలో 220,30,00,000 రూపాయలు చేయడం జరిగింది. మార్క్ఫెడ్ జిల్లాలో ప్రస్తుత యాసంగి మార్కెట్ ఆధ్వర్యంలో 36,662 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యాన్ని 27 కొనుగోలు కేంద్రాలు రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దు తిరుగుడు జొన్న రైతులు 2,533 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం 1,300 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడం లక్ష్యంగా నిర్ణయించింది. ఆహార భద్రత జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,90,578 రేషన్ కార్డుల ద్వారా నెలకు 6,440 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ₹500లకు గ్యాస్ సిలిండర్ సరఫరా మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద జాయిలో ఇప్పటి వరకు 1,50,340 లబ్ధిదారులకు 5,58,900 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 16,05,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. చేయూత పథకం వివిధ రకాల పింఛన్ల ద్వారా 1,58,719 మంది పింఛన్లకు లబ్ధిదారు